సో అంగం చాలామందికి ఏంటంటే ఈ అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఈ పైనున్న చర్మం అనేది స్ట్రేట్గా ఉంటుంది. బట్ కింద ఉన్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అవుతుంది. అటాచ్ అయ్యి ముందరికి వెళ్తూ ఉంటుంది. సో ఈ అటాచ్మెంట్ యూజువల్గా నార్మల్ అంటే కింద అటాచ్ కావాలి. అటాచ్ కింద అయితే కనుక అంటే ఇప్పుడు ఈ అంగం ఉంటే కింది వైపున ఇక్కడ అటాచ్ కావాలి. ఇది నార్మల్గా కన్సిడర్ చేస్తాం. సో అప్పుడు మనం వెనకాల చర్మం పుల్ చేసినా కానీ అక్కడ అటాచ్మెంట్ అనేది టైట్ ఏం అవ్వదు. కానీ కొందరికి ఏమవుతుందంటే ఈ అటాచ్మెంట్ టైట్ ఉంటుంది. కొందరికి షార్ట్ ఫ్రెండ్లం అంటారు, చిన్న ఫ్రెండ్లం ఉంటుంది. బట్ చర్మం వెనక్కి లాగానే అక్కడ ఏమంటారు టైట్ అయిపోతుంది. టైట్ అయిపోవడం వల్ల మనకు డిస్కంఫర్ట్ ఉంటుంది అండ్ ఇంటర్కోర్స్ చేసేటప్పుడు ఏదో రకమైన పెయిన్ అనేది ఉంటుంది. కొందరికి అయితే కనుక అటాచ్మెంట్ కట్ అయిపోయి బ్లీడ్ కూడా అవుతూ ఉంటుంది అన్నట్టు. చాలా మంది ఇట్లా బ్లీడింగ్తో కూడా నాకు ఎమర్జెన్సీగా వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఫ్రెండ్లం కట్ అయిపోతుంది, టేర్ అయిపోతుంది. ఈ ఫ్రెండ్లం టేర్ కావడం వల్ల వాళ్ళకి సడన్గా ఆ నొప్పి ఏదైతే ఉందో మళ్ళీ నెక్స్ట్ టైం ఇంటర్కోర్స్ చేసేటప్పుడు మళ్ళీ ఆ నొప్పి వస్తుందేమో, లేకపోతే మళ్ళీ కట్ అవుతుందేమో, మళ్ళీ ఆ ఫ్రెండ్లం టైట్ అయిపోతుందేమో అనే మైండ్లో వచ్చేవరకు వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే అంగస్తంభన అవ్వదు, తొందరగా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం, తొందరగా మనకు వీర్యం అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళకి ఇవన్నీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో చిన్న ఫ్రెండ్లం అటాచ్మెంటే కానీ చూడడానికి కానీ అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని, పిఎంఈని, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ని కాజ్ చేస్తూ ఉంటుంది.